ఈజీ అండ్ సింపుల్ చికెన్ ఫ్రై. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 స్పూను కారము, హాఫ్ స్పూన్ వరకు పసుపు, ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా లేదా హాఫ్ స్పూన్ వరకు, ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఈ స్పైసెస్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ముందే మనం వాష్ చేసి రెడీగా పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ కర్రీ కట్ పీసెస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. బాగా వాష్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇందులో యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ స్పైసెస్ యొక్క కోటింగ్ అనేది చికెన్కి బాగా పట్టే విధంగా అట్లీస్ట్ ఒక 1-2 మినిట్స్ ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక సపరేట్ కడాయిని తీసుకోండి. ఆ కడాయిలో పావు కప్పు వరకు ఆయిల్ని మనం హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రతో పాటు మీడియం సైజు ఆనియన్స్ ఒక 2 ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వీలైతే చిన్నగా పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే పచ్చివాసన పోయిన తర్వాత లైట్గా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకుతో పాటు మీడియం సైజు పచ్చిమిరపకాయ 2 ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఆనియన్స్ కూడా ఇంకొద్దిగా మనం ఫ్రై అయ్యే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక 2-3 నిమిషాల తర్వాత చిటికెడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్తో పాటు ఇంకొంచెం కారం, ఒక పావు స్పూన్ వరకు కారము, చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు, దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారము, ఉప్పు, పసుపు ఆల్రెడీ మనం చికెన్కి బాగా పట్టించినాము. సో దానికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మీడియం సైజు టొమాటో ఒకటి చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. టమాటో ఆప్షనల్లో మాత్రమే, ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. దీనివల్ల ఇంకొంచెం అడిషనల్ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఆ థిక్నెస్ అనేది కొంచెం చికెన్కి బాగా పడుతుంది. సో మీరు వద్దు అనుకుంటే టమాటో స్కిప్ చేసుకోవచ్చు లేదా యాడ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కసారి టొమాటోస్ వేసిన తర్వాత లైట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి చికెన్కి ఈ స్పైసెస్ ఈ యొక్క ఫ్రై అంతా కూడా బాగా పట్టిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కంప్లీట్గా ఇదంతా కూడా కుక్ అయ్యే విధంగా మనం వెయిట్ చేయాలి. ఒక 20-25 మినిట్స్ వరకు కంప్లీట్గా దీనికి లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే కంప్లీట్గా డ్రై అయిపోయింది. అవన్నీ కూడా చికెన్కి బాగా పట్టుకున్నాయి అన్నమాట. స్పైసెస్తో పాటు అవి మనం యాడ్ చేసుకున్న టొమాటోస్ అన్నీ కూడా బాగా పట్టినాయి. సో ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ స్టవ్ పైన పెట్టి సర్వ్ చేసుకున్నట్టయితే వేడిగా చికెన్ ఫ్రై వింటర్ స్పెషల్గా రెడీ అయిపోతుంది.